హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేలాంసిక వ్లాగ్స్. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను నమ్మక్ పారా చేస్తున్నానండి. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ప్రిపరేషన్లోకి వెళ్ళిపోదాము. కప్పు మైదా తీసుకోవాలండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. 1 టీ స్పూన్ ఓమ తీసుకోవాలండి. 2 టీ స్పూన్ల నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేస్తే చాలా టేస్ట్ ఉంటుందండి. మొత్తము ఒకసారి మంచిగా కలుపుకోవాలండి. మొత్తం పిండి కలుపుకున్నానండి నేను. ఇప్పుడు పిండి ఇలా మనం ముద్దలాగా చేస్తే ఇలా కావాలండి. అయితే ఇది పర్ఫెక్ట్గా నెయ్యి సరిపోయిందండి. కాకపోతే కొద్దిగా నెయ్యి అన్న ఆయిల్ అన్న వేసుకోవచ్చు. మనము వేసుకొని కలుపుకోవాలి మంచిగా. ఇప్పుడు ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోండి. పిండి మొత్తం కొద్దిగా యాడ్ చేయండి వాటరు. చూడండి ఇలా నాంపుకోవాలి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ పక్కన పెట్టుకోవాలండి. 15 మినిట్స్ తర్వాత ఒకసారి చూద్దామండి. నానిందండి మంచిగా. ఒకసారి మళ్ళా ముద్దను మొత్తము పిసుకుదామండి. ఇప్పుడు చపాతీ అంత ముద్ద తీసుకొని సన్నగా బెలాంచుకోవాలండి. ఇలా బెలాంచుకోవాలండి. స్టవ్ పైన కడాయి పెట్టుకోవాలండి. డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ వేసుకోవాలి. మనము ఇందాక చపాతీ బెలాంచుకున్నాం కదండి. ఇప్పుడు అది డైమండ్ షేప్లో కట్ చేసుకోవాలి. ఆయిల్ వేడైందండి. ఇప్పుడు ఇందులో ఇవి వేసుకోవాలి. అన్నీ ఇలా తీయాలండి. ఇలా కలపాలండి. అన్నీ వేసుకున్న తర్వాత లైట్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇవి అయినాయండి. ఇవి ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. రెడీ అయిపోయినాయండి నమ్మక్ పారా. ఇట్లా క్రిస్పీగా ఉంచుతాయండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.